ఈరోజు మనము రిలేటివ్ వెలాసిటీ గురించి చూద్దాము. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం క్యాజువల్గా లాజికల్గా అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కారు ఉందండి. ఓకే, ఈ కార్లో ఒక మనిషి ఉన్నాడు. ఇక్కడ ఇంకొక కారు ఉంది. ఈ కార్లో కూడా ఒక మనిషి ఉన్నాడు. ఈ కారు ఫస్ట్ కేసులో రెస్ట్లో ఉందనుకుందాం. అంటే ఈ కారు ముందుకు పోవట్లేదు. ఈ కారు మాత్రం ముందుకెళ్తుంది. సే 10 km/h స్పీడ్తో ముందుకెళ్తుంది. ఇప్పుడు ఈ కార్లో ఉన్నాడు, ఈ కార్ని అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేస్తే ఏమైంది అని అంటే వీడికి ఈ కార్ అనేది వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. రైట్? ఎందుకు వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది అంటే అది రిలేటివ్గా వీడు ముందుకెళ్తున్నాడు, ఇది ఇక్కడే ఉంది, బట్ వాడు చూసినప్పుడు ఇది వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దిస్ వెలాసిటీ. సో రిలేటివ్ వెలాసిటీ అంటే ఒక అబ్జర్వర్ ఇంకొక అబ్జర్వర్తో అంటే రిలేటివ్గా వీడితో కంపేర్ చేస్తే వీడు ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, లేదా వీడితో కంపేర్ చేస్తే వీడు ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు అనేదంటే రిలేటివ్ టర్మ్ అంటారు. దాన్ని రిలేటివ్ వెలాసిటీ అంటారు. సో ఇప్పుడు ఏంటంటే రిలేటివ్ వెలాసిటీ స్టాండర్డ్ ఫార్ములా ఏంటి అంటే ఇది కార్ ఏ అనుకుందాం, ఇది కార్ బి అనుకుందాం. సో వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఏంటి అంటే వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. సో దిస్ ఈజ్ అ వెక్టార్ సబ్ట్రాక్షన్. సో దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫార్ములా. సో ఇప్పుడు సైన్స్ తీసుకుందాం. సైన్స్ ఏంటంటే మనకి డిపెండింగ్ ఆన్ ద రైట్ సైడ్ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం, లేదా పాజిటివ్ డైరెక్షన్ తీసుకుందాం. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వచ్చి మనం నెగిటివ్ సైన్ తీసుకుందాం. సో ఇప్పుడు డిఫరెంట్ సినారియోస్ చూసినట్లయితే కేస్ 1. సో వీడు ముందుకు వెళ్తున్నాడు, వీడు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు. వీడు వెలాసిటీ విఏ అనుకుందాం, వీడు వెలాసిటీ విబి అనుకుందాం. సో ఇప్పుడు నాకు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ ఈజ్ టు బి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాజువల్గా నేను పరిగెత్తి వెళ్తున్నాను. నేను పరిగెత్తి వెళ్ళేటప్పుడు ఆపోజిట్గా ఇంకొకటి కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సో వాడు రెస్ట్లో ఉన్నప్పుడు నేను వాడి దగ్గరికి రీచ్ అవ్వడానికి, వాడు నాతో పాటు పరిగెత్తుకుంటూ ముందుకు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు నేను వాడిని రీచ్ అవ్వడానికి టైం డిఫరెన్స్ ఉంటుంది. సో వీడు ఇక్కడే ఉండి నేను వాడిని రీచ్ అవ్వాలంటే ఎక్కువ టైం పడుతుంది. నేను ముందుకు వెళ్తున్నా, వాడు నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను ఇద్దరం మీట్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది. సో ఇప్పుడు ఇందాక చెప్పినట్లు వెక్టర్ సబ్ట్రాక్షన్ అన్నాం కదా. సో వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వీడు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు. సో ఇది మనం నెగిటివ్ అనుకున్నాం కదా, నెగిటివ్ తీసుకుందామని. సో అప్పుడు ఏమవుతుందంటే వెలాసిటీ ఆఫ్ ఏ ప్లస్ వెలాసిటీ ఆఫ్ బి. సో వీడు గోల్డెన్ రూల్ ఏంటంటే సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మూవ్ అవుతున్నప్పుడు బాడీస్ సబ్ట్రాక్ట్. ఇది రిలేటివ్ వెలాసిటీకి సంబంధించింది. ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు యాడ్. సో దిస్ ఈజ్ అ గోల్డెన్ రూల్, గుర్తుపెట్టేసుకోండి. Done.